హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది నా డెలివరీ టైం వ్లాగ్ అండి. Jan 20th మార్నింగ్ 6 అయిందనమాట. సో ఇంకా అది లాస్ట్ నా బేబీ బంప్తో చిన్న వీడియో తీసుకున్నాను. డెలివరీ డే రోజు అనమాట. నాకు వీడియో పెట్టడం బాబు వల్ల చాలా లేట్ అయిపోయింది. నాకు అసలు అవ్వట్లేదు అనమాట బాబుతో. మా మమ్మీ వచ్చేసారు ఇంకా ఆ రోజు మార్నింగే. నాజు ఏమో కొంచెం బాధపడుతుంది, అంటే తనని తీసుకెళ్ళలేము కదా. సో తన ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టి మా మమ్మీ వాళ్ళ దగ్గర ఇంట్లో వదిలి వెళ్తున్నాను అనమాట. హస్సు స్కూల్కి వెళ్తున్నాడు. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ 9కి అలా స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే ముందు నాజుని చూసి చాలా బాధేసింది, నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే తను వదిలి మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళము. ఇలా ఇంకా తప్పనిసరి పరిస్థితి కదా, తను ఎందుకు సఫర్ అవ్వడం, అంటే పెయిన్స్ చూసి అంత హాస్పిటల్లో ఎందుకని చెప్పి మా మమ్మీ సిస్టర్ దగ్గర వదిలి వెళ్ళాము. చాలా ఏడుపు వచ్చింది నాకు వెళ్ళేటప్పుడు నాజుని చూసి, కానీ స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేశాను. సో ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను మా హస్బెండ్ స్టార్ట్ అయ్యాము మార్నింగ్. మా మమ్మీ అయితే కొంచెం ఎమోషనల్ అయ్యారు, అంటే ఎలా అవుతుంది ఏంటని. నేనైతే ఇంకా తప్పదు కదా మనకి. కోర్స్ నాకు భయమే, కానీ హ్యాపీనెస్ కూడా ఉంటుంది, బేబీ వచ్చేస్తుంది కదా అని చెప్పి. ఇంకా కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది వెళ్ళేటప్పుడు, కానీ ఇంకా బిస్మిల్లా అల్లా ఉన్నాడులే అని చెప్పి ఇంకా అలా ధైర్యం తెచ్చుకొని స్టార్ట్ అయిపోయాను. సో రైల్వే కాలనీలో కమలమ్మ హాస్పిటల్, నాజు టైంలో కూడా అక్కడే అనమాట, డాక్టర్ చందన గారు. సో వెళ్ళగానే ఫస్ట్ బ్లడ్ టెస్ట్స్ అవి చేస్తారు కదా, సో అది చేశారు మార్నింగే. అంటే నాకు 9 కల్లా రమ్మన్నారు, వెళ్ళిపోయాము. అప్పటికి ఇంకా పెయిన్స్ ఏమీ లేవు. ఇంకా తర్వాత నుంచి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. अम्मी क्या नहीं करता बेटा, अल्लाह जो होगा बेटा, ఇవి ఇంకా స్టార్టింగ్ పెయిన్స్ అనమాట. మరీ ఎక్కువ అయినప్పుడు వీడియో ఏం తీసుకుంటాం, వీడియో తీసుకోవడం అవ్వలేదు. ఇది జస్ట్ స్టార్టింగ్ అనమాట. మా హస్బెండ్ అండ్ చెల్లి మా జరీన్ చాలా సపోర్ట్ చేశారు ఈ టైంలో. నాకు చాలా థ్యాంక్స్ లతీఫ్ అండ్ జరీన్ అండ్ మా మమ్మీ కూడా. అంటే అందరూ చాలా ధైర్యాన్ని ఇచ్చారు, ఫ్యామిలీ అంతా. మా ఫ్యామిలీ అంతా ఆ టైంలో హాస్పిటల్లో ఉండి, జరీన్, జయాన్, మా తమ్ముడు, మమ్మీ, పిల్లలు అందరూ ఉన్నారనమాట. అంటే ఇది జస్ట్ స్టార్టింగ్ పెయిన్స్ అప్పుడు. సో తర్వాత ఇంకా చాలా ఎక్కువైపోయింది. ఇంకా పెయిన్స్ ఏం చెప్పలేం మనం, భరిస్తేనే తెలుస్తుంది కదా. సో నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా దేని పెయిన్ దానికి ఉంటుందండి, ఏది తక్కువ కాదు. సో చాలా భరించాను ఆ రోజు. ఇంకా మార్నింగ్ నుంచి నైట్ వరకు పెయిన్స్ ఫుల్గా అనమాట. సో నాకు నైట్ 9:24కి అలా పుట్టాడు మా బాబు. ఆ పుట్టగానే, బాబుని చూడగానే మనకి ఆ పెయిన్స్ అనేవి ఏమీ గుర్తుండవు. బేబీని చూడగానే మనం ఆ పెయిన్స్ అన్నీ మర్చిపోతాము. సో అల్హమ్దులిల్లా అంతా బాగైంది. కానీ చాలా, అంటే నాకు నాజు టైంలో ఇంత పెయిన్ లేదు, ఈసారి చాలా సివియర్గా అయింది. మొత్తానికి అయిపోయింది. సో మా బాబు మా డాడీ పేరుతో పెట్టుకున్నామన్నమాట, సయ్యద్ మొహమ్మద్ ఇద్రీస్ రజా. అల్హమ్దులిల్లా. సో మొత్తానికి అలా అయింది.
అండ్ తర్వాత మన ఆజు రియాక్షన్ చూడండి. जन्नी मेरी सही लगेंगे पेट में సో మాలో పుట్టిన వెంటనే ఇలా అజాన్ చదివిస్తామన్నమాట బేబీ చెవిలో. అండ్ నేమ్ కూడా పెట్టేస్తాము. మేమైతే ఒక నేమ్ వెంటనే పెట్టలేదు, ఒక 1 వీక్ అలా టైం తీసుకొని పెట్టాము. సో ఇంకా నెక్స్ట్ డే అలా నార్మల్ డెలివరీ కాబట్టి నెక్స్ట్ డే అలా డిశ్చార్జ్ అయిపోయాను. చాలా హ్యాపీగా అనిపించింది బేబీతో ఇంటికి రిటర్న్ వచ్చేయడం. సో ఇలా జరిగిందనమాట నా డెలివరీ, నార్మల్ డెలివరీయే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ బాబుతో నాకు వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అవుతుంది, కానీ ఇప్పటి నుంచి ట్రై చేస్తాను వీడియోస్ పోస్ట్ చేయడానికి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.